వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. 14 మంది సిట్టింగ్లకు సీటు దక్కలేదు. 14 మంది సిట్టింగ్లను మార్చారు సీఎం జగన్. జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, మల్లాది విష్ణు, చెన్నకేశవరెడ్డి, గుడివాడ అమర్నాథ్, సుధాకర్ బాబు, ఆర్కే, తిప్పల నాగిరెడ్డి, మద్దాల గిరి, సిద్ధారెడ్డి, గొల్ల బాబురావు, గోరంట్ల మాధవ్కు సీటు దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. 14 మంది సిట్టింగ్లకు సీటు దక్కలేదు. 14 మంది సిట్టింగ్లను మార్చారు సీఎం జగన్. జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, మల్లాది విష్ణు, చెన్నకేశవరెడ్డి, గుడివాడ అమర్నాథ్, సుధాకర్ బాబు, ఆర్కే, తిప్పల నాగిరెడ్డి, మద్దాల గిరి, సిద్ధారెడ్డి, గొల్ల బాబురావు, గోరంట్ల మాధవ్కు సీటు దక్కలేదు. మొత్తంగా గెలిపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వచ్చే ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలంటే పార్టీలో ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులు తప్పనిసరి భావించినటువంటి సీఎం జగన్ పార్టీలో భారీగా ఇన్ఛార్జ్ల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గతంలో 11 స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులను ప్రకటించారు. నిన్న 27 స్థానాలకు సంబంధించి, అంటే మొత్తం ఇప్పటివరకు 38 స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పులు, అలాగే ట్రాన్స్ఫర్లు, వీటితో పాటు కొత్తగా ఈసారి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులకు సంబంధించి మొత్తం 38 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు సీఎం జగన్ చేయడం జరిగింది. మరికొన్ని స్థానాలకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. 4-5 రోజుల్లో వాటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల కాబోతుంది. అయితే ఈ మొత్తం ఇప్పటివరకు ప్రకటించినటువంటి 38 స్థానాలకు సంబంధించి మొత్తం 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఒక ఎంపీ, హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ను పక్కన పెట్టారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదు. అయితే ఈ 13 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మనం వరుసగా కనుక చూసుకున్నట్లయితే మొదటి లిస్టులో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, అలాగే సుధాకర్ బాబుతో పాటు తిప్పాల నాగిరెడ్డి, అలాగే గుంటూరు 2 నుంచి టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చినటువంటి మద్దాలగిరి. మొదటి లిస్టులో 11 మందిలో మొత్తం 4కి టికెట్ లేదని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు రెండో లిస్టు రాత్రి ఏదైతే ప్రకటించారో 27 మందికి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల్లో మొత్తం 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. ఇక విశాఖకు సంబంధించి అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కూడా టికెట్ లేదని చెప్పారు. ఇక పాయకరావుపేటకు సంబంధించి గొల్ల బాబురావును కూడా ఈసారి పక్కన పెట్టడం జరిగింది. ఇక ఎమ్మిగనూరుకి సంబంధించి చెన్నకేశవరెడ్డి, అలాగే కదిరికి సంబంధించి సిద్ధారెడ్డి, వీళ్ళందరినీ కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ టికెట్ లేని ఎవరైతే పక్కన పెట్టారో వీళ్ళంతా కనుక పార్టీలో కొనసాగాలి, మీరెవరు కూడా బయటికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఆల్రెడీ సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సీఎం జగన్ కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వేరే చోట ఎక్కడైనా అకామిడేట్ చేస్తాను, లేదంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదవులు ఇస్తాము, మంచి గౌరవం కూడా పార్టీలో ఉంటుంది, అలాగే ప్రభుత్వంలో కూడా గౌరవం ఇస్తాం, మంచి మంచి పదవులు వస్తాయి, మీరంతా కూడా పార్టీ కోసం పనిచేయాలి, ప్రస్తుతం అయితే ఎవరినైతే అభ్యర్థిగా నిలిపామో వాళ్ళందరినీ కూడా గెలిపించాలంటూ కూడా వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ సీఎం జగన్ వరుసగా ఇటీవల నిర్వహించినటువంటి భేటీల్లో వాళ్ళని కలిసి వాళ్ళతో నేరుగా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి కూడా వాళ్ళతో పూర్తిగా చర్చించినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఏదైతే నిన్న ప్రకటించినటువంటి జాబితాలో ఎమ్మెల్యేలు పక్కన పెట్టిన వాళ్ళు ఒకళ్ళిద్దరిని వేరే ఎంపీగా కానీ లేదంటే వేరే నియోజకవర్గాన్ని కూడా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు 13 స్థానాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, దుర్గా, అంటే సీటు దక్కని నాయకులతో ఎటువంటి సంప్రదింపులు వైసీపీ చేస్తోంది, వారికి ఎటువంటి హామీ లభిస్తోందని మనం భావించాలి? మరోవైపు క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎటువంటి రియాక్షన్స్ వారి నుంచి వస్తూ ఉన్నాయి? తమ నమ్ముకున్న నాయకులకు సీటు దక్కపోవడంతో కొంత అసంతృప్తి కూడా క్షేత్రస్థాయిలో నాయకుల్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వీరంతా కూడా తిరుగుబాటుగా మారకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు ప్రారంభించిందని భావించాలి?
అయితే ఇప్పటివరకు ఎవరికైతే 13 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ లేదని చెప్పారు, అలాగే ఒక ఎంపీకి సీట్ లేదని చెప్పారు. వీళ్ళందరితో కూడా ఆల్రెడీ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు, ముఖ్యంగా సజ్జల, మిథున్ రెడ్డి, అలాగే ఆయా రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్యంగా ఎవరైతే ఆ రీజనల్కి కోఆర్డినేటర్లుగా ఉంటారో ఆ నేతలు ఆల్రెడీ పలుదపాలుగా చర్చలు జరపడం జరిగింది. దాంతోపాటు సీఎం జగన్తో కూడా వీళ్ళంతా కూడా సమావేశం అయ్యారు. ఇటీవలంటే 10 రోజుల నుంచి కూడా కసరత్తు అనేది జరుగుతుంది. 10 రోజుల నుంచి కూడా విడతల వారీగా ఎమ్మెల్యేలు నేరుగా సీఎం జగన్ని కలవడం జరిగింది. ఎవరికైతే ట్రాన్స్ఫర్స్ ఉంటాయో వాళ్ళతో కూడా సీఎం మాట్లాడారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా పూర్తిగా సీఎం జగన్ చెప్పారు. అయితే వీటితో పాటు ఎవరికైతే పూర్తిగా టికెట్ లేదో ఈ విషయాల్ని సీఎం జగన్ నేరుగా చెప్పారు. ఎందుకు టికెట్ లేదు, ఎలాంటి సర్వే జరిగింది, ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి, ఖచ్చితంగా గెలవాలి అంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ప్రస్తుతం మీకు లేనిటువంటి ఏంటి, మొత్తం క్లియర్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి చూపించి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే సీఎం ప్రస్తుతం చేశారు. అయితే వీళ్ళల్లో కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ప్రకటన అనేది వచ్చింది కాబట్టి మొన్నటి వరకు అసంతృప్తిని లోపల వ్యక్తం చేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార ప్రకటన వచ్చిన నేపథ్యంలో వాళ్ళు బహిర్గతం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి లిస్టులో వ్యతిరేకంగా మాట్లాడే, ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ కూడా, జ్యోతుల చంటిబాబు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారు. సర్వేలన్నీ కూడా చేశారు. ఎమ్మెల్యేలు ఏం పని చేయలేదు, ఎలాంటి అవకాశం లేదు, డైరెక్ట్గా బటన్ నొక్కితే మీమ్ సర్వేలు మా మీద చేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. నిన్న పూతలపొట్టుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే పూతలపొట్టుకు సంబంధించి అయితే నిన్న ఎక్కడ ప్రకటన చేయలేదు, కానీ ఇక మిగిలినటువంటి స్థానాలు ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పటికే ఆర్కే లాంటి వ్యక్తులు పార్టీ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఆ సరిమలతో జాయిన్ అవుతానని కూడా ఆర్కే ప్రకటించిన నేపథ్యం. ఇలాంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది లీడర్లకు సంబంధించి అసంతృప్తి అనేది వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళందరితో ఆల్రెడీ పలుదపాలుగా చర్చలు కూడా జరిపారు, వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైనా కనుక అసంతృప్తితో బయటికి వెళ్తే మేము చేసేదేం లేదు, వాళ్ళ ఇష్టం, పాలిటిక్స్లో ఎవరైనా సరే ఎన్నికల సమయం కాబట్టి పార్టీ మార్పులు ఉంటాయి, టికెట్ లేని వాళ్ళు వెళ్ళినా కూడా మాకు నష్టం లేదనేది అధిష్టాన నేతలకు సంబంధించినటువంటి వస్తున్నటువంటి వెర్షన్గా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో మరొకసారి పార్టీ పెద్దలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.